హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దోశ పిండితోటైతే నేను చిట్టి చిట్టి పునుగులు అయితే వేసుకుంటున్నాను. మరి అది ఎలా చేయాలో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. దానికైతే ముందుగా దోశ బ్యాటర్ అయితే కావాలండి. 1 డే దోశలు పోసిన తర్వాత నాకైతే ఈ పిండి మిగిలిందండి. ఇప్పుడు దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నేను రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అయితే మైదా పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయనైతే అయితే వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 2 రెమ్మల కరివేపాకుని అయితే నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి మొత్తంని ఒకసారి మంచిగా కలుపుకుందాం. అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా మనమైతే దీన్ని ఒక 2 to 3 మినిట్స్ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోవాలి. మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. మనం ఇలా వేస్తే అలా జారిపోవాలి. మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్నగా పునుగులను అయితే వేసుకుందాం. మీకు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత చూడండి, మనకు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. మనకు థిక్ గోల్డెన్ కలర్ అయితే రావాలండి. చూడండి, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వచ్చాయి. మనకి ఇలా అయితే సరిపోతుంది. చూడండి, మనం ఇప్పుడైతే ఆయిల్ నుంచి వీటిని సపరేట్ చేసేద్దాం. మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ కలర్లో మనకైతే రావాలి. మిగిలిన పిండి మొత్తాన్ని కూడా సేమ్ ఇదే విధంగా వేసుకుంటే సరిపోతుంది. మనకు చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోతాయి. చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి. ఒకసారి నేను చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని అయితే. ఈ పునుగులకైతే టమాటా చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. సేమ్ ఇదే స్టైల్లో మనకు ఇడ్లీ పిండి మిగిలినప్పుడు కూడా చేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.